వెల్కమ్ టు ఛానల్ 18. చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. నగరంలో కలియుగ పట్నంలో చిత్రా బృందం బుధవారం సందడి చేసింది. చిత్రం ప్రచారంలో భాగంగా ఎంజీ రోడ్లోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హీరో విశ్వకార్తికేయ మాట్లాడుతూ క్రైమ్ థ్రిల్లర్ ప్రేమ్ తల్లి సెంటిమెంట్స్ తో కూడిన చిత్రమని వివరించారు. ఈ నెల 29 సినిమా విడుదలవుతుందని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. సహా హీరో నరేష్ రామ్ మాట్లాడుతూ సీనియర్ నటుడు గుమ్మడి మనవణ్ణని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని, తమిళంలో ఇప్పటికే 2 చిత్రాల్లో నటించానని చెప్పారు. హీరోయిన్ ఆరుషి మాట్లాడుతూ సినిమాను ప్రేక్షకులు అందరూ చూడాలని కోరారు. దర్శకుడు రమణ క్రాంతి రెడ్డి, నిర్మాత మహేశ్వరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ మీడియా పీపుల్స్ అని అందరూ సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఇవాళ విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్ళాం. బాగా బ్లెస్సింగ్తో స్టార్ట్ చేసాం మా కెరియర్ ఇది టూరు. సో బాగా అన్ని కాలేజ్లో బాగా రెస్పాన్స్ చేశారు. ఎస్పెషలీ అన్ని యంగ్స్టర్స్, ఇలాంటి పిల్లలే ఈ మూవీ గురించి చాలా నేర్చుకోవాలి. సో ఈ స్టోరీ లైన్ చూసారంటే అలాంటి కాలేజ్ పిల్లలు తెలుసుకుంటేనే ఇది మంచిది ఇది చెడ్డదని ఈజీగా ఇది కన్వే చేసే స్టోరీ ఇది. సో వాళ్ళు చూసి మంచి వే ఇది, బ్యాడ్ వే ఏది వాళ్ళు చూస్ చేసుకునే లైఫ్ అది. సో ఈ టైంలో వాళ్ళు ఈ మూవీ చూసారంటే కొంచెం నాలెడ్జ్ ఎక్కువ పెరుగుతుందని మా ఒపీనియన్ అది. అండ్ స్టోరీ లైన్ కూడా అలానే ఉంది. సో ఆడియన్స్ వాళ్ళు ఎలా కన్వే చేసుకుని వాళ్ళు తెలుసుకోవాలి. అండ్ నా పార్ట్ చూసారంటే కొంచెం ఇంపార్టెంట్ రోల్ చేశాను, మెయిన్ రోల్. సో దానివల్ల ఒక ట్విస్ట్ ఉంటుంది స్టోరీలో. సో మీరు చూసి అది చెప్పండి ఎట్లా ఉందని. అండ్ తెలుగులో ఇది నా ఫస్ట్ మూవీ. తమిళ్లో నేను ఒక 2 మూవీస్ హీరోగా చేశాను. సో రిలీజ్ అయిపోయింది అక్కడ. మన తలపతి విజయ్ ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ డైరెక్షన్, ఎస్ఏ చంద్రశేఖర్ సార్ డైరెక్షన్లో నాన్ కడవలిల్లై, నేను సముద్రకని అన్న అండ్ సాక్షి అగర్వాల్ అని ఒక మూవీ రిలీజ్ అయింది, నాన్ కడవలిల్లై. అండ్ ఇంకోటి వేరెన్నా వేండు అసలు లీడ్గా చేశాను, అది రిలీజ్ కోసం వెయిటింగ్ అండి. అండ్ ఇది నా ఫస్ట్ మూవీ తెలుగు ఇండస్ట్రీలో. సో మీరందరూ నా మీ సపోర్ట్తో నేను కొంచెం కెరియర్ స్టార్ట్ చేయాలి. లైక్ త్రూ అవుట్ అంటారా ఈ మూవీలో అంటున్నారు? ఈ మూవీలో అంటే ఒక సైలెంట్ కైండ్ ఆఫ్ క్రిమినల్ చెప్పనా? హలో అండి, నా పేరు ఆయుషి పటేల్. ముందుగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పీపుల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా మూవీ స్టార్టింగ్ డే నుండి ఇప్పటివరకు బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ మీ అందరికీ తెలుసు మన మూవీ టీజర్కి ఎంత మంచి బజ్ వచ్చిందో, ఈవెన్ ట్రైలర్ కూడా అంతే మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఓకే, సో ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసినప్పటి నుండి దిస్ ఇస్ ద 4th డే. బయట చూస్తున్నాము విశ్వ చెప్పినట్టు పీపుల్ దగ్గర నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా క్విక్గా షూట్ ఫినిష్ చేసుకొని ఈ మంత్ 29th థియేటర్స్లోకి వస్తున్నామండి. అండ్ మా డైరెక్టర్గా చెప్పినట్టు ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ థ్రిల్లర్ మూవీ అయితే కాదండి. అన్ని ఎమోషన్స్ ఉన్న ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఎస్పెషల్లీ ఉమెన్కి యూజ్ అయ్యే ఒక మంచి మెసేజ్ ఉంటుంది ఈ మూవీలో. ఒక క్యూట్ లవ్ స్టోరీ. అండ్ ఈవెన్ దో ఐటమ్ సాంగ్ కూడా అసలు ఆర్డ్గా ఉండదండి, అందులో కూడా ఒక మంచి మీనింగ్ ఉంది. ఇలా ఫ్యామిలీ అందరు కూర్చొని హ్యాపీగా మూవీ చూడొచ్చండి. ఈ మూవీ చూసిన తర్వాత కూడా కొన్ని డేస్ వరకు ఆ బజ్, ఆ ట్రాన్స్లో అయితే ఉంటారు. ఇట్స్ కంప్లీట్లీ ఒక ట్విస్ట్లు ఉన్న డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ అండి. అండ్ ఇలాంటి మూవీలో అండ్ ఇనిషియల్ స్టేజ్లోనే వర్క్ చేసే అదృష్టం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ రమాకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మై ప్రొడ్యూసర్స్ నాని గారికి, మహేష్ గారికి, సురేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై కో యాక్టర్ మీ అందరికీ తెలుసు విశ్వ. సో ఈజ్ వెరీ సపోర్టివ్. షూటింగ్ టైంలో నాకు చాలా బాగా హెల్ప్ చేశారు, చాలా సపోర్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ విశ్వ. సో ఇట్ వాజ్ రియలీ గ్రేట్ టు వర్క్ విత్ యూ. చాలా మాట్లాడాలని ఉంది మీ అందరినీ చూస్తుంటే, చాలా హ్యాపీనెస్తో కొంచెం నర్వస్ అవుతుంది అంతే. దెన్ అండ్ మై కో యాక్టర్స్ నరేన్కి, చిత్ర గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థియేటర్స్లోకి 29th మేము వస్తున్నాము. ఈ మూవీతో నేను మీ అందరికీ పరిచయం అవుతున్నాను. నాకు మీ సపోర్ట్, బ్లెస్సింగ్స్, నాతో పాటు మా టీం అందరికీ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ విశ్వకార్తికేయ. కలియుగం పట్నంలో మూవీ భాగంగా ప్రమోషన్స్ టూర్ జరుగుతుంది. సో అలా విజయవాడకు వచ్చాం. పొద్దున్నే అమ్మవారి దర్శనం జరిగింది. అలా కాలేజెస్ తిరుగుతున్నాం. మంచిగా ఆడియన్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఇప్పటికే టీజర్, ట్రైలర్ అవన్నీ లాంచ్ అయ్యాయి. అండ్ ట్రైలర్ మన కడపలో లాంచ్ చేసాము కేసరం కాలేజ్లో. అండ్ ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్స్ ఫర్ ద ట్రైలర్.
అండ్ టీజర్ ఆల్మోస్ట్ లైక్ 1.5 million రీచ్ అయింది. అండ్ సాంగ్స్ అన్నీ కూడా లైక్ లవ్ సాంగ్ కానీ మదర్ సాంగ్ మంచి వైరల్ అయింది. అండ్ లవ్ సాంగ్ కూడా మంచి సక్సెస్ అయింది. అండ్ కలియుగం టైటిల్ సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ నవ్ ఇప్పుడు ఐటమ్ సాంగ్ ఒకటి రిలీజ్ అవ్వబోతుంది 1-2 daysలో. సో దానికి కూడా మంచి లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్ సాంగ్. ఏంటంటే లైక్ ఎక్కడ బాడీ షేమింగ్ కానీ ఒక బ్యాడ్ ఆబ్జెక్టివ్గా చెప్పట్లేదు. ఐటమ్ సాంగ్ కూడా ఒక మంచి మీనింగ్ ఉంది. సో అది కూడా మంచి సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ కలియుగం పట్నంలో మూవీ ఒక మంచి డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక యూనిక్ థ్రిల్లర్ ఇది. సో ఎమోషనల్ బాండింగ్ లైక్ మదర్ సెంటిమెంట్స్ అండ్ ఒక మంచి డిఫరెంట్ క్రైమ్స్ అండ్ డిఫరెంట్ లైక్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఒక జస్టిఫికేషన్స్తో ఒక మంచి మెసేజ్ వస్తుంది. అండ్ ఉమెన్కి మేజర్గా. సో ఇట్స్ అ డిఫరెంట్ టిపికల్ సినిమా లైక్ నెవర్ బిఫోర్ అనుకోవచ్చు. బికాస్ లైక్ మీరు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చాలా ఫీల్ అవుతారు. సీట్ ఎడ్జ్లో ఉంటుంది లైక్ స్క్రీన్ ప్లే అంతా కూడా. సో 29th థియేటర్స్ ముందుకు వస్తుంది. 28th ప్రీమియర్స్ జరుగుతున్నాయి. సో ఈచ్ కాలేజెస్ నుంచి కూడా మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈచ్ కాలేజెస్ నుంచి కూడా మేము టికెట్స్ అవి కూడా కాలేజెస్కి పంపిస్తున్నాం ప్రీమియర్స్కి. అండ్ మంచి అంటే లైక్ ఇప్పుడు దాకా చూసిన బజ్ అంతా కూడా పబ్లిక్ నుంచి చాలా చాలా హెవీ బజ్ వస్తుంది. లైక్ వెరీ ఓన్ చేసుకున్నారు కలియుగం పట్నం నుంచి. సో ఇప్పుడు ఇంకా బాగా వెళ్ళాలని, మీడియా సపోర్ట్ మాకు ఇంకా కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అండ్ day 1 నుంచి ఇప్పటి వరకు కూడా మీడియా సపోర్ట్ చాలా బాగుంది. అండ్ విజయవాడలో కూడా మీడియా సపోర్ట్ చాలా చాలా బాగుంది. అండ్ సినీ డిజిటల్స్కి థ్యాంక్ యూ సో మచ్. మంచి అరేంజ్ చేశారు. అండ్ మా సతీష్ PRO గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంటైర్ కాస్టింగ్ క్రూకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ గారికి